నీతిమంతుల కోసం వచ్చారు, నీతిమంతుల కోసం ఆయన రాలేదు. ప్రపంచమంతా నీతిమంతులు ఎవరు లేరు. ఆయన రక్తంతో కడగబడిన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మీతో శుభవార్త, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. మన ప్రభు రాబోతూ ఉన్నాడు, నీతిమంతుల కోసం రాబోతూ ఉన్నాడు. ఇంతవరకు పాపల కోసం వచ్చాడు, మరొకసారి ఆయన రాకడ, రెండవ రాకడ నీతిమంతుల కోసం రాబోతున్నాడు. మనం బతికున్నప్పుడే మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే, మన హృదయం దేవునికి ఇస్తే దేవుడు మనం క్షమిస్తాడు. ఆయన ప్రేమతో నింపుతాడు. నిన్ను నరకానికి పోకోకుండా పరలోకానికి వారసత్వానికి నీకు ప్రభు ఇస్తాడు. అందుకే మీతో ఒక శుభవార్త, నేడే నీకు రక్షణ వచ్చి ఉన్నది, నేడే నీకు ఎత్తుకు వచ్చి ఉన్నది. నువ్వు ప్రభు నమ్మినట్లయితే, మారుమనసు పొందినట్లయితే దేవుడు నీకు ఒక శుభవార్త ఇస్తున్నాడు. నువ్వు క్షమించబడతావు, నువ్వు రక్షించబడతావు. నిన్ను పరలోకానికి ప్రభు తీసుకెళ్తాడు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ప్రభు మీకు సాయం చేస్తాడు. అందుకే మీకు ఒక శుభవార్త, రక్షణ మీ ఇంటికి వచ్చి ఉన్నది, మీ ఎద్దకు వచ్చి ఉన్నది. మీరు అంగీకరించినట్టయితే బలవంతం కాదు, నీకు హృదయపూర్వకంగా నీవు దీన మనసులు కలిగి ఆయన ఒక గొప్ప దేవుడని, ఆయన క్షమించే దేవుడని నీవు నమ్మినట్లయితే నీ కుటుంబం రక్షించబడుతుంది. అలాంటి కృప, రక్షణ భాగ్యం మనకి అనుగ్రహించుగాక.